శ్రీమాత్రే నమః. భక్తబంధులందరూ కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక, ధనానికి చాలా అందరికీ ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ధనము ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ధనము అనుకూలంగా కావాలి అంటే కనుక ప్రతి గృహం నందు కూడా ధనము సౌఖ్యంగా ఉండాలి, వచ్చిన రూపాయి అరకత్ బరకత్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉప్పు దీపం పెట్టండి, కల్లుప్పుతో దీపం పెట్టండి. ఆ దీపం ఎలా పెట్టాలి అంటే కనుక కుబేరునితో పెట్టిన నేను కుబేరుని ప్రమిద మధ్యలో ఉప్పు పోసి పసుపు కుంకుమ ఒక విలాచి లవంగా పెట్టేసి దానిపైన మట్టి కంచులు పెట్టేసి ఆవాల నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఈ 5 నూనెలతో దీపారాధన చేశాను. అవకాశం అలా చేయండి, లేకుండా ఆవు నెయ్యితో దీపం పెట్టచ్చు. మీ అవకాశం బట్టి అమావాస్య రోజు ప్రాతకాలంలో కానీ, సాయంకాలం కానీ, రాత్రి సమయం నందు కానీ పెట్టండి. ప్రతి ఒక్కరి గృహం నందు కూడా ధనము ధాన్యం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించగలరు. పెసరపప్పు, బెల్లము, పెసరపప్పు నానబెట్టి, వడపప్పు అంటాం కదా, పెసరపప్పు నానబెట్టి నైవేద్యం పెట్టండి. దాంతోపాటు బెల్లం మాత్రం నైవేద్యం పెట్టండి. ఒక అవకాశం ఉంటే కనుక పరమన్నం పాలు పొంగిచ్చిన నైవేద్యం చేసి ఆ అమ్మవారు నివేదించండి. లక్ష్మీ కటాక్ష వీక్షణ సిద్ధి కలుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఎవరైనా చేయవచ్చు ఈ పరిహారం. ప్రతి ఒక్కరూ ఆచరించి ఆ జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సమస్యలు ఉంటే కనుక పరిహారాలు అడగండి. రాత్రి సమయంలో చేసిన, ప్రాతకాలంలో చేసిన, మధ్యాహ్న సమయం అవకాశం అంటే సంధ్యారాధనలో చేసినా కూడా మనదీప వర్ణన చదవండి గృహం నందు 9 సార్లు. కుదరదు అనుకుంటే కనకధార స్తోత్రమైనా సరే, లక్ష్మీ అష్టోత్తరంతోనైనా సరే చేసి ఆ జగదీశ్వరికి పూజ జరిపించండి. ఎవరైతే ఖచ్చితంగా ఈ అమావాస్య పూజ జరిపిస్తూ ఉంటారో గృహం నందు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.